క్రికెట్లో బ్యాటర్ల ఏకాగ్రతను చెడగొట్టేందుకు బౌలర్లు ఫీల్డర్లు ఏదోటి చేస్తుంటారు. అలాగే క్రికెట్లో కొన్ని సెంటిమెంట్స్ ను కూడా ఫాలో అవుతుంటారు. వికెట్లపై బెల్స్ మారిస్తే బ్యాటర్ అవుట్ అవుతాడన్న నమ్మకం చాలా బౌలర్లలో ఉంటుంది. ఇటీవల గబ్బా టెస్ట్ లో ఇలాంటి సీన్ జరిగింది. అప్పుడు లబుషేన్ అవుట్ అయితే తాజాగా బాక్సింగ్ డే టెస్ట్ లోనూ బెల్స్ చేంజ్ చేసే సీన్ రిపీట్ అయింది. మరోసారి హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ ఈ ట్రిక్ తోనే ఆసీస్ బ్యాటర్లను ఏకాగ్రతను దెబ్బతీశాడు. ఫలితంగా కీలక వికెట్ ను కంగారులు చేర్చార్చుకున్నారు. మెల్బోర్న్ టెస్ట్ లో ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగినప్పటి నుంచి ఆ జట్టు యువ ఓపెనర్ శామ్ కొంటాస్ జోరుతో కంగారులు స్కోర్ దూకుడుగా సాగింది. తొలి రోజు ఆస్ట్రేలియా 4 టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు హాఫ్ సెంచరీలతో చెలరేగారు. బుమ్రాతో సహా మిగిలిన బౌలర్లు ఒక దశలో వికెట్లు తీయలేక వెనుకబడ్డారు. కానీ సిరాజ్ చేసిన ట్రిక్ తో బుమ్రాకు వికెట్ దక్కింది. మహమ్మద్ సిరాజ్ ఒక ప్రత్యేకమైన ట్రిక్ ప్లే చేశాడు. ఇన్నింగ్స్ 43వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ రెండో బంతికి ముందు మహమ్మద్ సిరాజ్ స్ట్రైకర్స్ ఎండ్ కు వెళ్లి బెల్స్ మార్చాడు. దీని తర్వాత ఉస్మాన్ ఖవాజా ఇన్నింగ్స్ 45వ ఓవర్ తొలి బంతికి భారత పేసర్ బుమ్రాకు బలయ్యాడు. బుమ్రా వేసిన షార్ట్ పిచ్ బాల్ ను ఆడేందుకు ప్రయత్నించిన ఖవాజా టైమింగ్ కుదరకపోవడంతో షార్ట్ మిడ్ వికెట్ వద్ద ఉన్న కేఎల్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సిరాజ్ బెల్ చేంజ్ ట్రిక్ మళ్లీ వర్కౌట్ అయిందంటూ పలువురు కామెంట్స్ పెడుతున్నారు. గబ్బా టెస్ట్ లోనూ సిరాజ్ ఇదే ట్రిక్ తో లబుషేన్ ను పెవిలియన్ కు పంపాడు. క్రీజ్ లో పాతుకుపోయిన లబుషేన్ గురించి తెలిసే సిరాజ్ బెల్స్ మార్చే ట్రిక్ ప్రయోగించాడు. వాస్తవానికి అలా బెల్స్ మార్చడం వల్ల సిరాజ్ కి ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే స్టంప్స్ పై ఉండే బెల్స్ రెండూ సమానమే. కానీ బ్యాటర్ల ఏకాగ్రతని దెబ్బతీయడానికి సిరాజ్ ఆ పని చేశాడు. అతను ఆశించినట్లే ఆసీస్ బ్యాటర్లు అతని బుట్టలో పడ్డారు. అప్పటి వరకు బ్యాటింగ్ పై ఫోకస్ పెట్టిన వారు ఒక్కసారిగా ఫోకస్ చెదిరి తర్వాతి ఓవర్లోనే అవుట్ అయ్యారు.